4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లను తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ. అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. వీళ్ళు తేల్చిన తర్వాత 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పిలిచి టీటీడీ పాల సేకరణ లేదని ఆర్ష్ ఫ్రెష్ డైరీ బిడ్ తిరస్కరించారు. అదే సమయంలో 2019 అక్టోబర్ 2019 డిసెంబర్లో 2% కేజీకి ₹5 కమిషన్తో శ్రీ వైష్ణవి మల్గంగా మిల్క్ సంస్థల్ని కోరిన ఆర్ష్ ఫ్రెష్ ఏ విధంగా కొల్యూడయ్యారనేదానికి దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. అక్కడి నుంచి 2020 జనవరిలో వైష్ణవి ప్లాంట్ను తనిఖీ చేసి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సిఫారసు ఇవ్వడం. ఫిబ్రవరి 2020లో నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలు భారీగా సడలింపజేసి టర్నోవర్, అనుభవం, నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోవడం వంటి అంశాల్లో మినహాయింపు ఇవ్వడం, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు తెలిసి కూడా. 2020 మార్చి 27,200 కేజీల ఆవు నెయ్యి కొనుగోలుకి వైష్ణవి సంస్థకే సప్లై ఆర్డర్ ఇచ్చారు. 1 లీటర్ మిల్క్ సప్లై ప్రొక్యూర్ చేయని సంస్థకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 21 మార్చి వైష్ణవి ట్యాంకర్ను పరిశీలించి సరఫరాకు అనుమతించిన ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ వెంకటస్వామి వెంకట సుబ్రహ్మణ్యం. 21 జూలై సెప్టెంబర్ 21లో బోలేబాబాగా మారిన ఆర్ష్ ఫ్రెష్ సంస్థ. బోలేబాబా సంస్థనే ఆర్ష్ ఫ్రెష్గా మారి అక్కడి నుంచి కల్తీకి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ నూనె సరఫరా కొనడం ఎన్ని చేశారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి చూస్తే అధ్యక్ష 2021 నవంబర్ 20,50,000 కేజీల నెయ్యికి టీటీడీ టెండర్లు. కేజీకి ₹329 చొప్పున బోలేబాబాకు నెయ్యి సప్లై ఆర్డర్ ఇచ్చారు. బోలేబాబాని లంచం అడిగిన చిన్నప్పన్న అంగీకరించని బోలేబాబా తనిఖీకి టీటీడీ అక్కడి నుంచి ఆ జిఎం పైన ఒత్తిడి, టీటీడీ జిఎం పైన ఒత్తిడి ఇవన్నీ జరిగాయి. 2022 జూన్ ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బోలేబాబాపై అనర్హత వేటు. డబ్బులు ఇవ్వడానికి అప్పట్లో బోలేబాబాని తీసేశారు. కానీ నెయ్యి మాత్రం ఇన్ఫీరియర్ క్వాలిటీని అప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. 2023 ఏప్రిల్ 2023 అక్టోబర్ వైష్ణవి డైరీని కొనుగోలు టెండర్లో పాల్గొనాలని ఏఆర్ డైరీని సంప్రదించిన బోలేబాబా కేజీకి ₹3 చొప్పున ఇస్తామని ఆఫర్. మళ్ళీ ఇక్కడ కొల్యూషన్. వైష్ణవి డైరీ ఏఆర్ డైరీని చేయడం, వైష్ణవి డైరీని బోలేబాబా చేయడం, ఇవన్నీ కూడా ఎంత కొల్యూషన్ కక్కుర్తుందో మనం అర్థమవుతుంది. అక్టోబర్ 2022 ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో డీల్ కుదుర్చుకున్న చిన్నప్పన్న సిబిఐ సిట్ విచారణలో వెలుగు చూసిన మనీ ట్రయల్. అంటే ఎవరు ఈ చిన్నప్పన్న? చైర్మన్ పిఏ. అదే మరిగా 2022 అక్టోబర్ బ్లాక్ లిస్ట్లో పడడంలో నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేసిన బోలేబాబా, వైష్ణవి, మాల్గంగా లాంటి షెల్ కంపెనీలతో టీడీపీ నెయ్యి సరఫరా. అదే మరి 22 ఆగస్టున సిఎఫ్టిఆర్ఐ నివేదిక తొక్కిపట్టిన అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి. ఆయన దగ్గరికి ఇద్దరు పోయి వాళ్ళు క్లియర్, ఇది రివర్స్లో వస్తున్న దిశ. అక్కడి నుంచి మీరు చూస్తే ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బోలేబాబాపై అనర్హత ఏటు. అక్కడి నుంచి బోలేబాబా వైష్ణవి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి నెయ్యి సరఫరాలు కల్తీ అని సిఎఫ్టిఆర్ఐ నివేదిక. సిఎఫ్టిఆర్ఐ నివేదిక తొక్కిపట్టినప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ బ్లాక్ లిస్ట్లో పడుతూ నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేసిన బోలేబాబా, వైష్ణవి, మాల్గంగా లాంటి షెల్ కంపెనీతో టీడీపీకి నెయ్యి సరఫరా అంటే ఒక సిండికేట్గా ఏర్పడి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో డీల్ కుదుర్చుకున్న చిన్నప్పన్న అక్కడి నుంచి వైష్ణవి డైరీతో కొనుగోలు చేసి ఇవన్నీ కూడా అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పద్ధతి ప్రకారం చాలా క్లియర్ కట్గా లాలో చిప్పటి చేసినటువంటి లూటీ, దేవునికి జరిగినటువంటి అపచారం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్
ఇదే దిశ. ఇందులో మీరు రిపోర్ట్లో కొంచెం జూమ్ చేయండి. ఇక్కడ CFTRI రిపోర్ట్ 2022 రెడ్ మార్క్ మీరు ఒకసారి చూస్తే టెస్ట్ ఫార్ కొద్ది కిందికి ఆ రిపోర్టే బ్యాక్ పేజ్ క్లియర్గా జూమ్ చేయమన్నాం. కిందిది లాస్ట్ది TFT అదే ఆ రిపోర్ట్ యా. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఏదైతే అండర్లైన్ చేశారో అది బీటా సిటోస్ట్రాల్ పాజిటివ్ అని వచ్చింది. అది వస్తే ఆటోమేటిక్గా ఇది కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యి అని వచ్చిన రిపోర్ట్ తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కానీ వీళ్ళు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే కనీసం వీళ్ళ సిన్సియారిటీ చిత్తశుద్ధి ఎస్టాబ్లిష్ అయ్యేది. అది కూడా చేయకుండా ఇది 2022లో చేస్తే అది కూడా చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటిది నెక్స్ట్ దిశ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ రిపోర్ట్ నెక్స్ట్ పేజ్ రెండోది దిశ. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే NDDB కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి NDDB పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్గా ఫస్ట్ సెకండ్లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1కి ఈక్వల్గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్. 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడానని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హై లెవెల్ ఆఫ్ లూరిక్ యాసిడ్, అదే మరిగా మైరిస్టిక్ 4.5 to 5.5, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు చాలా క్లియర్గా అడల్టరేషన్ జరిగింది. దీంట్లో కూడా మళ్ళీ మీరు బ్యాక్ వస్తే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయం కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ అదే దిశ. ఇక్కడ మీరు చూసినప్పుడు రోజుకి 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలని నిబంధన తొలగించారు. నెయ్యి నిష్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాది కుదింపజేశారు. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ 8 టన్నులకు తగ్గించారు. డైరీల వార్షిక టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకి చేశారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్ విజిట్కి పూర్తిగా మినహాయింపించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని పూర్తిగా నీరుగార్చారు. నెక్స్ట్ ఇది కూడా మీరు దిశ. ఇక్కడ ఒకసారి చూస్తే ప్రధాన సూత్రధారులు పామల్ జైన్, విపిన్ జైన్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 2 డైరీస్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ అండ్ బోలే బాబా ఫుడ్స్ లిమిటెడ్. ఈ పక్కన మీరు గుర్తుపెట్టుకుంటే దిశ నెయ్యి సరఫరా చేసిన షెల్ కంపెనీలు AR డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా మిల్క్స్. ఆ పక్క కల్తీకి సహకరించిన వ్యక్తులు కల్తీ నెయ్యికి రసాయనాల సరఫరా అజయ్ కుమార్ సుగన్, మహేష్ కుమార్ రోహెరా, వీళ్ళందరూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లో 4,69 రూపాయలు లంచం డబ్బుతో దొరికిపోయిన TTD బోర్డు చైర్మన్ PA చిన్నపన్న కల్తీ నెయ్యి సరఫరాకి
సహకారం అందించింది కూడా చిన్నప్పని అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దిశ మీరు చూస్తే నకిలీలతో మకిలీ తప్పుడు ధృవపత్రాలతో నెయ్యి సరఫరా చేసి బిడ్లు బోలేబాబా వేసిన వ్యక్తి A1, A6, A19 తప్పుడు రిటర్న్లతో టీటీడీని ఏ విధంగా మోసం చేశారు. దాంట్లో రిటర్న్స్లో తేడాలు, ఆన్లైన్ ఫిజికల్ రిటర్న్ల వ్యత్యాసాలు, ల్యాబ్ నివేదికల ఫోర్జరీ, అపెక్స్ ల్యాబ్ పేరుతో ఫోర్జరీ నివేదిక, మాల్గంగా సంస్థ శాంపుల్ ఇవ్వకుండా దొంగ రిపోర్టు పంపించడం, ఇన్ని జరిగితే టీటీడీ బోర్డు ఈఓకి, చైర్మన్కి, బోర్డుకి తెలియకుండా జరుగుతున్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రం మొత్తం ఎవరు దేవుని దగ్గరికి వచ్చినా ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శించారు. నాణ్యత తగ్గిపోయిందని అందరూ మాట్లాడారు, ఎంతోమంది ఆందోళన చేశారు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి ఇది ఇంపార్టెంట్ దిశ. అక్కడికి పోయినప్పుడు కల్తీ నెయ్యి ఎట్లా చేశారనేది, ఇవన్నీ కెమికల్స్. మనం అందరం కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నాం. ఆ నెయ్యి ఎట్ట తయారు చేశారంటే మోనోగ్లిసరైడ్స్, లాస్టిక్ యాసిడ్, ఇది యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని, ఏదైనా కావచ్చు. ఈ రెండు ఫ్యాట్లో నుంచి ఆ కెమికల్ తీస్తారు. బీటా కెరాటిన్ రంగు కోసం, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాసన కోసం, సింథటిక్ ఫ్లేవర్ నెయ్యిలా కనిపించడానికి, లబ్సా యాసిడ్ ఇది డిటర్జెంట్లో వాడతారు, అంటే అది కలిపితే నురుగు అవన్నీ రావడానికి. ఈ పక్కన మీరు చూస్తే అధ్యక్ష నెయ్యికి బేస్గా రిటైర్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలైన్, దానిపైన రసాయనాలు రంగు కనిపించకుండా మార్కింగ్ ఏజెంట్ వినియోగం, దానిపైన ఈ రసాయనాలు అన్ని కలిపి ఎమర్సీ ఫైర్, ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేసి, అదే మరిగా మహాపాపం మహామోసం మేము పెట్టింది ఆగ్మార్క్ పరీక్షలో RM వాల్యూ కోసం ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ నెయ్యి. అంటే ఒక్క డౌట్ అధ్యక్ష మనందరికి రావాలి, ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి. ఇవన్నీ కూడా చూడండి అధ్యక్ష. నెక్స్ట్ ఇది ఏ విధంగా చేశారంటే టీటీడీలో సాంకేతిక నిపుణుల ప్రలోభం, ఫోన్లు ఇవ్వడం, బంగారు వెండి కాయిన్స్ ఆఫర్ చేయడం, ఇవన్నీ నేను చెప్పినట్టుగా అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏదైతే ఛార్జ్ షీట్ వేశారో ఛార్జ్ షీట్లో వేసినటువంటి విషయాలన్నీ ప్లాంట్ తనిఖీల్లో అనుకూల నివేదికలు ఇప్పించిన టీటీడీ నిపుణులు బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ కులకర్ణి, జయరాజా రావులకి లంచాలేరా, కిలో నెయ్యి 25 రూపాయలు డిమాండ్ చేసిన చిన్నప్పన్న, అదే సమయం నెగటివ్ రిపోర్టు తొక్కిపెట్టిన గోడౌన్ సిబ్బంది, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనాలు, ఇవన్నీ చేసి ఎంత మ్యానిపులేషన్ చేశారంటే ఒకసారి తలుచుకుంటేనే బాధ, ఆవేదన, ఆవేశం కూడా వస్తుంది దిశ. ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది మీరు చూస్తే ఆధారం, వాళ్ళు సీల్ చేసిన ఎక్విప్మెంట్ మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ చాట్లు, ఫేక్ ఇన్వాయిస్, ఖాళీ రసీదు స్వాధీనం చేసుకున్నారు. లంచాల వివరాలతో డైరీలు సీజ్ చేశారు. లంచంగా ఇచ్చిన ఖరీదైన ఫోన్లు దొరకపుచ్చుకున్న సెట్, ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇలాంటి ఆధారాలని అసలు అక్కడ పాలే సేకరించనివైన, అంటే కెమికల్ సేకరించి ఆ కెమికల్స్తో నెయ్యి తయారు చేస్తే ఇంకా బుకాయించే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్
ఇక్కడ దిశ ఎవరిని పట్టుకున్నారో అవన్నీ ఇచ్చారు. కేసులు కూడా పెట్టింది ఐపీసీ సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, ఐపీసీ సెక్షన్ 272/273 ఆహార కల్తీ, ఐపీసీ సెక్షన్ 420 మోసం, ఐపీసీ సెక్షన్ 295A మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తన, టీసీ యాక్ట్ అవినీతి లంచాలు తీసుకోవడం ఇవన్నీ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ దిశ ఇన్ని జరిగితే అదే బాధ ఆవేదన. నేను అందుకే కుట్ర అంటున్నాను. ఎవరైనా సరే తప్పు జరిగితే అందులో కూడా దేవుని దగ్గర తప్పు జరిగినప్పుడు, అపచారం జరిగినప్పుడు బేషరతుగా రాజకీయ పార్టీ కూడా ఒప్పుకొని తీరాలి. అట్లా ఒప్పుకోకుండా బుకాయించడం మీరు చూస్తారా దిశ? ఒకసారి ఆ వీడియో ఇచ్చి చూపించండి. ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned ghee supplied because of so many people's involvement and some officers involvement, some third persons involvement in the, all those people were named and charge sheeted also. Ghee is adulterated with palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు వీళ్ళందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. నెక్స్ట్ అంటే ఇక్కడ 2 వర్షన్లు మీరు ఉన్నారు. ఇద్దరు టీటీడీ బోర్డ్ చైర్మన్స్ ఆ రిపోర్ట్ నుంచి అడల్టరేషన్ జరిగిందని, దానికి కావలసిన రిపోర్ట్లు కానీ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ కానీ అవన్నీ ఉన్నాయి. ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి సునాయాసంగా ఏమీ జరగలేదు అంటే, తిరిగి మనం ఏదైతే దేవునికి అపచారం జరిగిందని మనం చెప్తే మనం అపాలజీ చెప్పమనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సాక్ష్యాధారాలు కూడా కొన్ని నేను చూపిస్తాను. నెక్స్ట్ సిట్టు చాలా క్లియర్గా చెప్పారు అధ్యక్ష. ఇది 35వ పేజీలో మీరు చూస్తే 4/7/24 respectively and the same were accepted with earlier procedure అని మాట్లాడుతూ, the sample were drawn from 2